ఏడడుగుల బంధం పార్ట్ 34 రచన మీనాకుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయట్లేదు, లైక్ చేయండి ప్లీజ్. గీతికకు ఏదోలా అయిపోయింది శరీరం అంతా. వదలండి అంటూ గట్టిగా అనలేకపోయింది గీతిక. మధుకిరణ్ గీతికను దగ్గరకు తీసుకుని ఆమెను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గీతిక వీడియోలు చూసిన అనుభవం నిజంగా అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్సాహంతో ఉంది. అందువల్ల ఆమె మనసు పూర్తిగా ఇష్టపడకపోయినా శరీరం సహకరిస్తుంది మధుకిరణ్కి. ఎందుకో ఇది కరెక్ట్ కాదు అని గీతిక మనసు పదే పదే హెచ్చరిస్తుంది మధుకిరణ్ని. చూస్తుంటే ఆమె మనసుకి అంత నచ్చలేదు. కానీ వయసు చేసే అల్లరి ఉబలాటంతో మనసుకి విరుద్ధంగా నడుచుకుంటుంది ఆమె శరీరం. ఒక్కసారైనా నిన్ను నా సొంతం చేసుకుంటే ఈ జీవితానికి అదే చాలు, ఇక ఈ ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఏమీ పర్వాలేదు అంటూ గీతిక మీద అలా ఒరిగిపోయాడు మధుకిరణ్. అలా నిశ్శబ్దంగా ఉన్న మధుకిరణ్ని చూసి ఏంటి అంటూ పక్కకు నెట్టేసరికి అలాగే మంచం మీద పడిపోయాడు మధుకిరణ్. గీతికకు చాలా భయం వేసింది. చచ్చిపోతాను అన్నాడు. నిజంగా ఏమైనా తాగాడా ఏంటి? లేనిపోనిది, అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటూ తన నగలు ఉన్న బ్యాగ్ తీసుకొని జాగ్రత్తగా భయంగా చూస్తుంది గీతిక. అసలే భయస్థురాలైన గీతిక వణికిపోయింది, చెమటతో తడిసిపోయింది. ఆ కాసేపట్లోనే తను వెళ్ళిపోవాలి అని కంగారుగా తలుపు దగ్గరికి వెళ్ళింది. తీరా చూస్తే తలుపు లాక్ వేసింది. ఎక్కడ అని చూస్తే తాళం కనిపించలేదు. భయంతో గీతిక ప్రాణం కొట్టుకుపోయింది. పెద్దలకు తెలియకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇలాగే ఉంటుంది, నా బతుకుకి ఇలాగే కావాలి మధు అంటూ లేపింది. చెడామడా కొట్టింది. అస్సలు చలనం లేకుండా పడిపోయి ఉన్నాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస తీసుకున్నట్లు అనిపించలేదు. కంగారు దడతో భరించలేని భయంతో అల్లాడిపోయింది గీతిక. ఓ మై గాడ్, ఏం చేయాలి? బంగారం లాంటి సంబంధం డాడీ వాళ్ళు తీసుకొస్తే నాకు పొగరెక్కి ఇక్కడికి వచ్చాను. అనవసరమైన ఉత్సాహాలు, విపరీతమైన భయం. సమయానికి తగ్గట్టుగా స్పందించి ఆలోచించలేని గీతిక అలాగే మాటరాని బొమ్మలా కూర్చొని పడిపోయింది. ఆ కంగారులో శ్రావణికి ఫోన్ చేయాలి అని కూడా ఆమెకు గుర్తు రాలేదు. శ్రావణి భక్తిగా ఆలయంలో కృష్ణుని జపిస్తూ కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీటి దారలు జారిపోతూ ఉన్నాయి. అక్కకు ఏమీ కాకూడదు కృష్ణయ్య, మనసు ఆందోళనగా ఉంది అనుకుంటూ తన దగ్గర ఉన్న కృష్ణయ్యను బయటకు తీసి చూసుకుంటుంది. గుడిలో ఎవరో గంటలు మోగించారు. ఆ సమయంలో ఇంతలో కృష్ణవర్మ బయటకు రమ్మని మెసేజ్ చేశాడు. శ్రావణి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని కృష్ణ అని తలుచుకుంటూ బయటకెళ్ళింది. రా అంటూ కృష్ణవర్మ పిలిచేసరికి హడావిడిగా కృష్ణవర్మ గారితో మానస హోటల్లోకి వెళ్ళారు. ఏమైనా జరిగి ఉంటుందంటారా అన్నది శ్రావణి భయంగా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, కరెక్ట్గా ఇలా అని ఎలా చెప్పగలం అంటూ చిలిపిగా నవ్వాడు కృష్ణవర్మ. సమయం సందర్భం ఏమీ తెలీదు. ఎదిరి వాళ్ళు బాధపడుతున్నా కూడా నవ్వుతూ ఉంటాడు. చూడు కృష్ణయ్య అంటూ కృష్ణుడిని ఒక్కసారి తడుముకుంది తన చేత్తో. గీతిక వాళ్ళు ఉన్న రూమ్కి వెనక వైపు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళారు కృష్ణవర్మ. శ్రావణి అక్క ఏం జరిగింది? అప్పటికే గీతిక ఏమీ చేయలేక కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమో నాకేం తెలుసు, అలాంటివి ఒక్కొక్కరికి. ఇంకా ఇద్దరు ఏడవడం ఆపండి కాస్త అన్నాడు కృష్ణవర్మ. అక్క ఏడ్చేసింది. శ్రావణి పిచ్చి పని చేశావా? ఏమైంది? మీ అక్కకు ఏమీ జరగలేదు, నువ్వు ఏడవడం ఆపు శ్రావణి ముందు అన్నాడు కృష్ణవర్మ. అలాగే చూసింది కోపంగా శ్రావణి. ఇలా బాగున్నావు, ఏడిస్తే బాగోలేదులే అన్నాడు కన్నుగొడుతూ కృష్ణవర్మ. నీ పని తర్వాత చెప్తాను అని కోపంగా అనుకుంటూ లే అక్క ఏం జరిగిందో చెప్పవే అంటూ బ్రతిమాలింది. ఏం లేదు శ్రావణి, మీ అందరికీ ఫ్రెండ్ పుట్టినరోజు అని తప్పు చెప్పాను, జరిగింది ఇది అంటూ మధుకిరణ్ గురించి తెలీదు అనుకొని శ్రావణికి చెప్పింది గీతిక. కృష్ణవర్మ గారు అక్కడ ఉండేసరికి చాలా సిగ్గుపడిపోయింది. భయంతో అని చెప్పేసింది. నేనేం చేయలేదు శ్రావణి, అలా పడిపోయాడు అతను. ఎందుకో ఏమిటో తెలియదు, నాకు భయంగా ఉంది. పోలీసులు వస్తే అక్క ఏమన్నా జరిగిందా అంటూ దగ్గరగా వెళ్ళి అడిగింది శ్రావణి. మీరిద్దరూ ఇలా రండి అన్నాడు కృష్ణవర్మ.
ఇంతలో హోటల్ మేనేజర్ గారికి ఫోన్ చేశాడు కృష్ణవర్మ. ఇప్పుడు చెప్పండి గీతిక గారు, ఏం జరిగింది అని అతన్ని పిలిచిన తర్వాత కృష్ణవర్మ అలా అడిగేసరికి, బుద్ధుందా, అక్కను ఏదైనా అనుకుంటారు కదా, వాళ్ళు తప్పుగా అనుకుంటారు. రూమ్లో అబ్బాయి వాడు చచ్చి పడున్నాడు, ఏం చేస్తున్నారు కృష్ణ గారు అంటూ చాలా సీరియస్గా కృష్ణవర్మ వైపు ఒక చూపు చూసింది. మనసులో అనుకుంటూ శ్రావణి మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు ఆయనే పడిపోయారు. నాకేం తెలీదు, నన్ను నమ్మండి కృష్ణ గారు అన్నది గీతిక వెక్కి వెక్కి ఏడుస్తూ. శ్రావణికి దుఃఖమాగలేదు, కళ్ళు తుడుచుకుంటూ ఉంది. మీరేం చేయకుండా అలా పడిపోవడం సాధ్యమేనా అన్నాడు కృష్ణవర్మ. అక్క అలా ఎందుకు చేస్తుంది, మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు మీరు ఎవరి తరపున వచ్చారు, ఎలా మాట్లాడుతున్నారు అన్నది శ్రావణి గబగబా కోపంగా. చాలమ్మా, డైలాగ్ బాగుంది, సహాయం చేయడానికి వచ్చాను అని కూడా మర్చిపోయావు. మీ అక్క ఏడుస్తుంటే చూడలేకపోయావు. కంట్రోల్ మిస్ శ్రావణి అన్నారు కృష్ణగారు. సార్, ఏం జరిగిందో చెప్పండి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఆయనకి ఒక రకమైన 2 గంటలు మత్తులో ఉండే లైట్ డ్రగ్ ఇచ్చాము, అందువల్ల అతను శ్వాస తీసుకుంటున్నట్లు కూడా ఉండదు అన్నాడు హోటల్ మేనేజర్. అలా ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు ఇలా మీరు అన్నది శ్రావణి. ఓకే సార్ అని కృష్ణవర్మ గారు అనగానే మేనేజర్ గారు వెళ్ళిపోయారు. ఆ రూమ్లో ఉన్న సీసీ కెమెరా తన ఫోన్లో ఫిక్స్ చేసుకున్నాడు ముందే. కృష్ణవర్మ జరిగింది చూపించాడు. సిగ్గుతో తలదించుకుంది గీతిక. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది, ఆ మత్తు మందు ఎందుకు ఇచ్చాడో మేనేజర్ గారు, అందువల్లే ప్రమాదం తప్పింది అన్నది శ్రావణి గీతిక చేయి పట్టుకొని భయంతో. ఎవరిని పడితే వాళ్ళను ఇలా నమ్మి ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు కదా గీతిక గారు అంటూ, ఇన్ని నగలతో ఇలా పరాయి మగవాడి దగ్గరకు వస్తారా, ఒకవేళ ఈ విషయం తెలియకపోతే మీ గతి ఏంటిప్పుడు, అది ఫోన్లో పరిచయంతో మీరు ఇలా రావడం కరెక్టేనా, మీ కుటుంబం ఎలాంటిది, మీరేం చేస్తున్నారు, మొండితనంతో మీకు మీరే ఉబిలోతు ఎంత ఉందో అని చూడాలనుకుంటున్నారా, బయటకు రాగలను అనుకున్నారా అంటూ కోపంగా మాట్లాడారు కృష్ణవర్మ. ఆడవాళ్ళు అనుకువగా బుద్ధిగా ఉంటే అందంగా ఉంటారు, పోనీ ఇలా గడుసుగా ఉన్నా కూడా పర్వాలేదు అంటూ శ్రావణి వైపు చూశాడు కృష్ణవర్మ. ఇక ధరణి గారిలాగా ఉంటే అసలు సమస్యలే రావు, ఉన్న సమస్యలకు కూడా సమాధానాలు చెప్పగలరు ఆమె అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ. చాలా తప్పు పని చేశాను, కాసేపు భయంతో అల్లాడిపోయాను, ఏం చెయ్యాలో తెలియలేదు నాకు, పోలీసులు వస్తారేమో అని భయపడిపోయాను, మత్తుమందు అని తెలిసాక భయం తగ్గింది అన్నది గీతిక. ఆ మత్తుమందు ఇవ్వకపోతే మీ జీవితం మీరే ఊహించుకోండి, అతను ఎవరు, మీరెవరు, నిన్న వచ్చిన దేవనాథ్ గారు ఎలాంటివారు, వీడెలాంటివాడు మీకు తెలుసా, అమెరికా నుండి రాలేదు, డబ్బు బాగా ఉంది, చదువు లేదు, సంస్కారం లేదు అంటూ అతని బ్యాగ్లో ఉన్న ల్యాప్టాప్ అన్నీ ఓపెన్ చేసి చూడమన్నాడు గీతికను. గీతిక తన ఫోటోను పంపిస్తే దానికి వేరే న్యూడ్ బాడీ తగిలించి ఆ బాడీతో ఛీ అనుకుంది గీతిక. ఇలాగే ఉంటాయి చెడు పనులు. అతని బ్యాగ్ ఓపెన్ చేశారు ముగ్గురు. అందులో ఫ్యామిలీ ప్లానింగ్ ప్యాకెట్స్, మరెన్నో వీడియోస్, అసహ్యకరమైన పుస్తకాలు, దేశ విదేశాల అమ్మాయిలు, అసహ్యకరమైన ఫోటోలు. అతని ఫోన్ తీసి చూశారు. అందులో చాలా అమ్మాయిలతో చాటింగ్ చేసిన మెసేజ్లు ఉన్నాయి. వాట్సాప్లో కొందరివి చూశారు. అందరితో తనతో చాటింగ్ చేసినట్లే మాట్లాడాడు. చూశారు కదా వీడి నిర్వాకం. మీ విషయం గురించి మీ చెల్లెలు చెప్పి బాధపడినప్పుడు వాడి గురించి నేను ఎంక్వైరీ చేశాను అన్నారు కృష్ణవర్మ గారు. నేను నీ ఫోన్లో చూసి కృష్ణ గారికి పంపించానక్క అని చెప్పింది శ్రావణి. అంటే నీకు అన్నీ తెలుసా శ్రావణి అన్నది గీతిక సిగ్గుగా. తెలుసక్క, అందరూ బాగుంటేనే కదా కుటుంబం బాగుంటుంది. అప్పుడు అతని గురించి డీటెయిల్స్ అన్నీ సేకరించాను, కానీ అవి చెబితే వ్యామోహలోతులో చిక్కుకున్నాం. మీరు నమ్మరు కదా, జరిగేది ఇదే అని నాకు తెలుసు. అందుకే అతనికి ముందే కూల్ డ్రింక్ ఇప్పించాను హోటల్ వాళ్ళ ద్వారా. అది
పావు గంట తర్వాత మత్తొచ్చేస్తుంది. 10 నిమిషాల ముందర గీతిక ఆ రూమ్లోకి వెళ్ళేలా చేశాము. అక్కడికి మా ప్లాన్లో మేము ఉన్నాము. ఏదైనా తేడా జరిగితే రూమ్ లాక్ తీసుకొని రావాలని. అందుకే నేను ఈ రూమ్కి సీసీ కెమెరా అమర్చి నా ఫోన్లో చూస్తున్నాను జరిగే విషయాలను. ప్రేమించిన వారు ఎప్పుడూ అలా మాట్లాడరు అని తెలుసుకోవాలి మనం. అతను చేసిన ప్రతి పని కూడా మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి మార్గం. అతని ఫోన్లో ఉన్న గీతిక నెంబర్, గీతిక యొక్క ప్రతి డీటెయిల్స్ అన్నీ తీసేశాడు కృష్ణవర్మ. గీతిక ఫోన్లో ఉన్నది కూడా మొత్తం తీసేశారు. హోటల్ వాళ్లకు చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పాడు కృష్ణవర్మ. అలాగే సార్ అంటూ నమస్తే పెట్టాడు మేనేజర్. ఇక పదండి అంటూ దర్భంగా వెళుతున్న కృష్ణవర్మ గారి వెంట సంతోషంగా నడిచింది శ్రావణి. అప్పటి వరకు గుండె దడదడలాడిపోయిన గీతిక భయంగా నడిచింది. మీ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రండి. శ్రావణి ముందు సీట్లో కూర్చుంది. వెనక కూర్చున్న గీతిక వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇప్పుడు ఏడవవలసిన అవసరం లేదు. అలాంటి బాధల నుండి తప్పించుకున్నారు హాయిగా అన్నారు కృష్ణవర్మ గంభీరంగా. మనం భయపడ్డప్పుడు మన అందం మనల్ని కాపాడలేదు, డబ్బు కూడా కాపాడలేదు. కాపాడింది మీ చెల్లెలు ప్రేమ. ఇన్నాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసి నా ప్రేమ అమ్మమ్మ గారిది. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మంచి కుటుంబం ఉంచుకొని ఎవరూ లేనట్లు మీరు ఇలా చేయడం అంటూ ఆగిపోయాడు కృష్ణవర్మ. మీ అందరూ ఆనందంగా ఉండాలని దుర్గమ్మ గారు అలా గడుసుగా ఉన్నారు అని చెప్పారు కృష్ణవర్మ. ఇటుపక్క అటుపక్క పూల తోటలో కారు అందంగా వెళుతుంది. శ్రావణి ఎంతో ప్రేమగా చూస్తుంది కృష్ణవర్మ గారి వైపు. అమ్మో ఎన్ని తెలివితేటలు, మామూలు వాడివి కాదు. అక్క ఉంది, లేకుంటే నాకు నేనే నీకు ఒక ముద్దు పెట్టేదాన్ని అనుకుంది శ్రావణి. మనసులో ఏదో అనుకుంటున్నట్లున్నావు, అది ఏదో చేయవచ్చుగా అన్నాడు కృష్ణవర్మ. మనసులో అనుకున్నవి కూడా నీకెలా తెలిసింది కృష్ణబాబు అనుకుంది ముద్దుగా శ్రావణి. అది కాదు, మనసులో ఏమన్నా తిట్టుకుంటే అవేవో చెప్పండి ముఖం మీద అంటున్నాను అన్నాడు శ్రావణికి మాత్రమే కనబడేలా కన్నుగొడుతూ కృష్ణవర్మ. అందంగా తన పెదవులను ఎదురుగా పెట్టి గాల్లో కిస్సిచ్చింది శ్రావణి. కారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు కృష్ణవర్మ. ఏమైంది అన్నది శ్రావణి. చూడండి, ఎదురు సీట్లో కూర్చొని ఇలా ఇబ్బంది పెడితే ఎలా? సరిగ్గా కూర్చోండి, గుండె దడదడలాడిపోతుంది అన్నాడు కృష్ణవర్మ కొంటెగా నవ్వుతూ. నువ్వు అక్క ఉంటే విషయాన్ని బయట పెడతావా ఏంటి కొంపదీసి అనుకుంది శ్రావణి. గేర్ మీద అలా చెయ్యి పెట్టకూడదు, కొంచెం ఉంటే యాక్సిడెంట్ అయ్యేది అన్నాడు కృష్ణవర్మ కావాలని శ్రావణిని చూస్తూ ప్రేమగా. గీతిక ఏంటిరా బుజ్జి అల్లరి, ఊరుకో అన్నది. ఏంటి బుజ్జినా నువ్వు ఇంత ఉండి అన్నాడు కృష్ణవర్మ కావాలని నవ్వుతూ. ఎంతున్నాను, నేను స్లిమ్గా అందంగా ఉంటాను కదా అన్నది తిప్పుకుంటూ శ్రావణి. గీతిక మనసులో మాత్రం శ్రావణి కృష్ణవర్మ ఇద్దరూ లేకపోతే తన జీవితం నాశనం అయిపోయేదని ఎంతో బాధపడిపోతూ ఉన్నది. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.